అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మీరందరూ ఈ వైకాపా గొడ్డల పార్టీ ఏ విధంగా రామాయపట్నం పోర్టు మీద దుష్ప్రచారం చేస్తుందో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మనకున్న సుదీర్ఘమైన సముద్ర తీరం 1053 కిలోమీటర్లు. ఈ 1053 కిలోమీటర్లు మనకి ఏదైతే గుజరాత్ తర్వాత అత్యధికంగా ఈ యొక్క సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి అప్పుడు ఉన్న వసతులు అన్నీ ఆలోచించి మన పోర్ట్స్ కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రంలో సంపద సృష్టించని ఒక ఆలోచనతో ఆయన ఒక 3 పోర్టులకి మనం శ్రీకారం చుట్టాం. ఇప్పుడు రామాయపట్నం పోర్టు మీరు కనుక చూసుకుంటే 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. ఏంటిదయ్యా జీవో అంటే జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 42 జీవోలు. ఇది కృష్ణపట్నం పోర్టుకి నుంచి వాన్పిక్ ప్రాంతం ఉన్న దగ్గర దాకా ఎటువంటి కొత్త పోర్టు నిర్మాణానికి వీలు కాకూడదు, ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదని ఆ రోజు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో దేనికంటే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రేమతోటి కృష్ణపట్నం పోర్టులో తనకు ఉన్న వాటాల కోసం ఈరోజు ఇంకో కొత్త పోర్టు రాకూడదని ఒక ఆలోచనతో ఈ జీవో కాపీలు మీ ముందు పెడతా ఉన్నాం. ఈ 2 జీవోలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు కానీ, నెల్లూరు కావలు కానీ, నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా మనకున్న ఆక్వా కల్చర్ కానీ, గ్రానైట్ పరిశ్రమలు కానీ ఇవన్నీ ఆలోచించి ఇక్కడ ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి ఒక పోర్ట్ కావాలి. పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే రామాయపట్నంలో ఒక పోర్ట్ ఉండేది. ఆ పోర్టుకి అన్నిటికంటే అతి తక్కువ ఖర్చుతోటి ఫీజిబిలిటీ ఉన్న పోర్టు రామాయపట్నం పోర్ట్ అని నిపుణులందరూ తేల్చి ప్రజాప్రతినిధులందరూ అడగటంతో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 జీవోలను క్యాన్సిల్ చేసి మనకి జీవో నెంబర్ 112, జీవో నెంబర్ 28 ఈ 2 జీవోల్ని మనకి 2018 సంవత్సరంలో అటు కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మనం భాగస్వామిలో ఉన్నాం బీజేపీ తోటి, 2014లో అక్కడ పెద్ద మనిషి మన వెంకయ్య నాయుడు గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈ యొక్క రామాయపట్నం పోర్టుకి పర్మిషన్స్ కానీ అన్నీ ఆ రోజు రావటం. దాని తర్వాత 2018 సంవత్సరంలో రామాయపట్నం పోర్టుకి భూమి పూజ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని రామాయపట్నంతో పాటు అప్పుడు మీరందరూ కూడా ఆ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది. అక్కడ మనం ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి కూడా 2 పరిశ్రమలకి, ఒకటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి, రెండోది రామాయపట్నం పోర్టుకి 2 భూమి పూజ స్వీకారం తీసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత 2019-24లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఒక సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు 30% పోర్టు పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక రామాయపట్నం పోర్టు ఇప్పుడు సుమారుగా 85% పనులు మనం పూర్తి చేయగలిగాం ఈ 2 సంవత్సరాల్లో. రామాయపట్నం పోర్టుని ఈరోజు ఈ యొక్క ఏదైతే
ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఈ యొక్క రామాయపట్నం పోర్ట్ని మనం మల్టీ కార్గో పోర్ట్గా అభివృద్ధి చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు మన డిబిఎఫ్ఓటి అంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ విధానంలో చేపడతా ఉన్నాం. ఇది 4 దశల్లో అభివృద్ధి జరగబోతూ ఉంది. మొత్తం దీని యొక్క భూమి విస్తరణ 2538 ఎకరాలు. పూర్తయిన తర్వాత సుమారుగా ఈ పోర్ట్ పూర్తయితే 19 బర్తులు అందుబాటులోకి వస్తాయి. ఒకటి బీపీసీఎల్కి అచ్చంగా మనం త్వరలో బీపీసీఎల్కి కూడా భూమి పూజ జరగబోతూ ఉంది. దానికి అచ్చంగా బీపీసీఎల్కి మనం ఒక బెర్త్ మొత్తం కేటాయించిపోతూ ఉన్నాం. అలాగే రెండోది ఇక్కడ జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా ఒక బెర్త్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ మన కందుకూరు, మన ఒంగోలులో ఏదైతే కందులూరు, మర్లపాడులో కూడా ఈ ఐరన్ ఓర్ పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి ఫ్యూచర్లో. అందుకు వాళ్ళకు కూడా ఈ బర్తులు కూడా అవసరం అయిపోతూ ఉన్నాయి. మొత్తం ఈ యొక్క రామాయపట్నం ఫస్ట్ ఫేజ్లో కనుక మనకు సుమారుగా 34.04 మిలియన్ మెట్రిక్ టన్నులు మనం ఈ యొక్క ఏదైతే మనం ఈ రవాణా కానీ ఈ పోర్ట్ కెపాసిటీ కూడా 34.04% మెట్రిక్ టన్నులకి మనం ఎస్టిమేట్ వేసుకోవడం జరిగింది. ఇది మొత్తం దీని కనుక ఈ ప్రాజెక్టు మనకి మొదటి దశలో అయితే సుమారుగా 850 ఎకరాల్లో మనం ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కాబోతూ ఉంది. అసలు పీపీపీ విధానం అంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి అసలు అర్థమవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే పీపీపీ మోడల్ మనం చేయట్లా. ఆల్రెడీ ఇప్పుడు సుమారుగా భారతదేశం మొత్తంలో 119 చిన్న పోర్టుల్లో 108 పోర్ట్లు 91% పీపీపీ విధానంలోనే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇటు మన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, పాండిచ్చేరి కానీ అన్ని నాన్ మేజర్ పోర్ట్లు అన్నీ ఈ పీపీపీ విధానంలో. గుజరాత్ అయితే దాదాపు 90% పోర్ట్లు కూడా ఈ పీపీపీ విధానంలోనే ఉన్నాయి. సుమారుగా మనం ఈ జూన్ 24 నాటికి రామాయపట్నం మనం ఇప్పుడు గత ప్రభుత్వం ఒక 40% పూర్తి చేయగలిగింది. మచిలీపట్నం అయితే 16% పూర్తి చేయగలిగింది. మూలాపేట అయితే 25% పనులే పూర్తి చేయబడింది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క రామాయపట్నం ఇప్పటికీ మొత్తం కలిపి 80.5% పనులు పూర్తి చేసుకోగలిగాం. అలాగే మీరు కనుక చూసుకుంటే డిసెంబర్ 26 నాటికి మనం అన్ని పోర్ట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. కానీ చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల ఏది ఏమైనా 2027 మార్చి కల్లా సుమారు ఏప్రిల్ కల్లా రామాయపట్నం పోర్ట్ మొత్తం పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ మొదటి దశలో రామాయపట్నం పోర్టుకి సుమారుగా 4,929 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా డిబిఎఫ్టీలో ఇందాక మీకు చెప్పడం జరిగింది. ఈ పోర్ట్లో సుమారుగా మనకి బల్క్ కార్గో కానీ, కంటైనర్లు కానీ, అదే లిక్విడ్ కార్గో, మన గ్యాసు మొత్తం 2 ప్రత్యేక లిక్విడ్ బర్తలు కూడా ఈ బీపీసీఎల్ సంస్థకు కూడా మనం కేటాయించడం జరిగింది. మీరు కనుక ఇది చూసుకోగలిగితే సుమారుగా ఈ ఫేజ్ ఏలో 2 సంవత్సరాల్లో పూర్తిగా పనిచేయాలి బర్తుల విస్తీర్ణ. అలాగే అవసరమైతే మన సామర్థ్యం పెంచిన తర్వాత 5 సంవత్సరాల్లో ప్రారంభించాలని ఉన్నాం. ఇది మొత్తం ప్రభుత్వానికి ఇప్పుడు పీపీపీ మోడల్లో మనం కన్సెస్మెంట్ మొత్తం 1,500 కోట్ల రూపాయలు ముందస్తుగా 2 విడతల్లో చెల్లించాలన్న కండిషన్ కూడా మనం పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయంలో రెవెన్యూ షేర్ ఇవ్వాలని, అలాగే 20వ సంవత్సరం నుంచి ప్రతి 3 సంవత్సరాలకి ప్రభుత్వం వాటా 1% షేర్ చొప్పున పెరుగుతూ ఉంది. గరిష్టంగా 25% వరకు ఇది ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఎంజీఆర్ సంవత్సరానికి సుమారుగా 10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఉంటుంది మన యొక్క కనీస ఆదాయం. అలాగే భూమి లీజు కూడా ఎకరాకి రూపాయి మాత్రమే ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టులో మ్యారిటైమ్ బోర్డుకి ఈక్విటీ వాటా వచ్చి 12%. మ్యారిటైమ్ బోర్డు కూడా దీంట్లో 12% షేర్ మ్యారిటైమ్ బోర్డుకు ఉంటుంది. అలాగే మనం కనుక ఈ ప్రభుత్వానికి 50-50 పీపీపీ మోడల్లో మనం ఏదైతే తీసుకున్నామో మనం ఈ యొక్క 1,500 కోట్ల రూపాయల ప్రీమియం 2 విడతల్లో చెల్లించాలని, అలాగే 50% కండిషన్ ప్రెసిడెంట్ పూర్తయినప్పట్లో
రెండోది 50% కమర్షియల్ ఆపరేషన్ డేట్ సమయంలో ఈ 2 విడతల్లో 1500 కోట్ల రూపాయలు ఈ కండిషన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే బిడ్డల రెవెన్యూ షేర్ శాతాన్ని కూడా కోట్ చేయమని అడగడం జరుగుతూ ఉంది. సిఓడి ద్వారా 20 సంవత్సరాల నుంచి ప్రతి 3 సంవత్సరాలకి రెవెన్యూ షేరు 1% చొప్పున పెరుగుతూ ఉంది. సంవత్సరానికి మనకి సుమారుగా 10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఈ యొక్క ఆదాయం ఎంజీఆర్ కింద మనకి వస్తూ ఉంది. అలాగే ఈరోజు కనుక ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలు మీరు చూసుకుంటే రామాయపట్నం పోర్టుది ఇందాక నేను చెప్పినట్టు 2538 ఎకరాల్లో ఈ పోర్టు సుమారుగా 50 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు మనకి ఈ పోర్టు చూసుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అటు హైవే కానీ రైల్వే కనెక్టివిటీ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అందుబాటులో ఉన్న పోర్ట్ ఏదైనా ఉందంటే రామాయపట్నం పోర్టు. ఈ పోర్టు సుమారుగా మనకి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్టుగా కూడా ఫ్యూచర్లో ఇది డెవలప్ అయిపోతుంది. ఈ యొక్క ప్రకాశం జిల్లాకి ఇది ఒక మంచి పోర్టుగా కూడా రాబోతూ ఉంది. ఇది సుమారుగా మనకి 25,000 మందికి ఒక ఉద్యోగ అవకాశాలు కూడా ఫ్యూచర్లో ఈ పోర్ట్ ద్వారా మనకి రాబోతూ ఉంది. ఇంత పని మనం ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తే వైకాపా ప్రభుత్వం ఈరోజు వచ్చి కేవలం ఏమీ పనులు జరగట్లేదు, ఈ పోర్టు పీపీపీ విధానం ద్వారా ఊరకి ఇస్తున్నాం అని ఒక అపోహలు కలిగించడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో మొన్న మా యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు మరియు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా కొరియా పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడున్న షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ని వాళ్ళని కూడా ఏదైతే మన రాష్ట్రానికి దుగ్గరాజపట్నం పోర్టులో కానీ కాకినాడ పోర్టులో దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఉండే లాంటి మంచి కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పైన ప్రజలు మాకు ఇచ్చిన తీర్పుతోటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను ఆయన ఏ విధంగా కష్టపడుతున్నాడు ఈ రాష్ట్రానికి ఇవన్నీ ఆకర్షించి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ఈ గొడ్డల పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అలాగే అన్ని అవాస్తవాలు చెప్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒకటి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలని ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను వాళ్ళు దెబ్బతీశారో మీ అందరికీ తెలుసు. 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సుమారుగా ఆంధ్ర రాష్ట్ర అప్పుల పాలు చేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు చూసుకుంటే ఆగిపోయిన పరిశ్రమలు అటు ఉత్తరాంధ్రలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ గూగుల్ కానీ అన్నీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. ఇంకో పక్క రైజింగ్ రాయలసీమ అనే ఒక నినాదంతో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ అలాగే శ్రీ సిటీలో హోండా వాళ్ళు కానీ మొన్న మీరు చూసుకుంటే మన కడపలో దాల్మియా సిమెంట్ వాళ్ళు కూడా అనేక పరిశ్రమలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ముఖ్యంగా మన భావితరాల భవిష్యత్ పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు రాకూడదు అనే ఆలోచనతో ఈ వైకాపా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వైకాపా పార్టీ గొడ్డల పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి మీకు కూడా మీడియా సోదరుల ద్వారా వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నా, ఏమన్నా ప్రతిపక్షం ఒక మంచి సలహాలు ఇవ్వాలి. కానీ ఆల్రెడీ మనం వెనకబడిన జిల్లాకి ఈరోజు ఇంత పెద్ద పోర్టు వస్తూ ఉంటే రేపొద్దున ధర్నా కార్యక్రమం పెట్టారు. దేనికి మీరు ధర్నా చేస్తున్నారు? మీ రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన జీవో కోసం ధర్నా చేస్తున్నారా? కాకపోతే ఈ పోర్టు 3 నెలల్లో పూర్తవుతుందని ఎక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఒక ఆలోచనతో ధర్నా చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలని కూడా మరొకసారి మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, నిన్న సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ ఒకటి రాయడం జరిగింది. ఏంటిదంటే అది నెక్సస్ లాజిస్టిక్ పార్క్కి భూ కేటాయింపు ప్రభుత్వం. ఒక నెక్సస్ లాజిస్టిక్ అనేది ఒక కంపెనీ, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు లాజిస్టిక్ హబ్ ఆంధ్రప్రదేశ్ని చేయాలని ఒక ఆలోచనతో అన్ని లాజిస్టిక్స్ ఈరోజు మనకి దానికి యొక్క లాజిస్టిక్ పాలసీ కూడా ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ముందుకి. దానిలో భాగంగా నిన్న సత్యవేడులో
చిన్న ఎట్టివాకం అనే గ్రామంలో 63 ఎకరాల భూమిని ఈ యొక్క నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్కి కేటాయించడం జరిగింది. ఇది సుమారుగా ఈ యొక్క కంపెనీని వాళ్ళు వేర్ హౌసెస్ కట్టడానికి వాళ్ళు టెండర్లు దీని ప్రక్రియలో ఆ గవర్నమెంట్ ఆప్షన్ ల్యాండ్ కూడా 28 లక్షలకి ఈ కమిటీ ఒకటి ఏంటంటే మన మ్యారిటైమ్ బోర్డ్ ల్యాండ్ అలాట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ మ్యారిటైమ్ ల్యాండ్ ఎవాల్యూషన్ కమ్ అప్రూవల్ కమిటీ, ఇందులో తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా మెంబర్గా ఉండి ఈ యొక్క ల్యాండ్ వాల్యూని వాళ్ళు డిసైడ్ చేసి 28 లక్షలకి సుమారుగా 28 లక్షలకి ఈ యొక్క ల్యాండ్ కంపెనీకి అలాట్ చేయడం జరిగితే దీంట్లో మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ స్నేహితులకు ఇచ్చారని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అయ్యా, దామచర్ల కుటుంబం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఉన్నదాంట్లో ఆనందంగా ఉంటాం. మేము అనవసరంగా వేరే దానికి కక్కుతుపడి ఇలాంటి చిల్లర పనులు చేసే ఉద్దేశంలో మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు మనం పెంచల. నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయాలు చేసే కుటుంబం ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఒక దామచర్ల కుటుంబం. ముందుగా మీరు ఆరోపణ చేసేటప్పుడు ఒక ఆలోచన చేయాలి, ఎవరి మీద చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని. ఆ పేపర్ ఏది పడితే అది రాయటం అనేది కూడా చాలా బాధాకరం. కానీ నేనైతే ఆ పేపర్ మీద డిఫర్మేషన్ సూట్ కూడా అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే అవాస్తవాలు పదే పదే చెప్పి ప్రజలని మోసం చేయడం అది చాలా తప్పు. ఎందుకంటే ఏ తప్పు చేయలేనప్పుడు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మేము క్రమశిక్షణతోటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా భాష నుంచి మా ఒక్క నడక దాకా అన్నీ ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం. ఈరోజు మా పార్టీలో మేము భాష తిట్టలేక కాదు, కానీ ఆ పేపర్ను చూస్తే జాలేస్తుంది. 11 సీట్లకు పడిపోయి గత ఎన్నికల్లో రేపు భవిష్యత్తులో కూడా 5 సీట్లకు మాత్రమే ఆ పార్టీ పడిపోబోతుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇలాంటి వార్తలు రాస్తే మంచిది కాదని కూడా వాళ్ళకి హితవు కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అది ఎక్కడో మారుమూల అడవుల్లోకి రాదు ఇచ్చింది. మనం శ్రీ సిటీ రేపు పరిశ్రమలు సుమారుగా 300 కంపెనీలు ఉన్న దగ్గర 68 ఎకరాల ల్యాండ్ అది మనం ఇచ్చి ఈరోజు లాజిస్టిక్ హబ్గా ఒక మంచి వేర్ హౌసెస్ అక్కడ రావడం వల్ల పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్న ఒక ఆలోచనతో మనం ఈరోజు ఈ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇది రేపు మనకి ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏదైతే ఉన్న గవర్నమెంట్ పాలసీలు కానీ దీనిపైన అన్ని విధాలుగా ఆలోచించి ఈ జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని ఆ పత్రిక కనుక ప్రచురిస్తే బాగుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు సుమారుగా రేపు ఈ యొక్క మార్చి నెలాఖరికల్లా సుమారుగా మన ఈ కూటమి ప్రభుత్వం ఇటు రామాయపట్నం పోర్టు కానీ మన బందర్ పోర్టు కానీ అలాగే మూలాపేట పోర్టు కానీ ఈ 3 వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా ఈ 4 పోర్టులు కూడా పూర్తి చేసి ప్రజలకి అనేక మందికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ పరిశ్రమలు కూడా చాలా భారీ ఎత్తున ఈ 4 పోర్టులకు రాబోతున్నాయని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క 2 సంవత్సరాల మ్యారిటైమ్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సమస్యలకు కూడా మనం పరిష్కారం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసుకుంటే 2 సెక్టార్లు, ఒకటి గ్రీన్ ఎనర్జీ, 2 మ్యారిటైమ్. అటు పక్కన పవర్లో గ్రీన్ రెవల్యూషన్ కానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా అనేక పరిశ్రమలు మనకు ఈరోజు వస్తూ ఉన్నాయి. మ్యారిటైమ్ ద్వారా కూడా ఈరోజు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సుమారుగా 2వ స్థానంలో మ్యారిటైమ్లో మనం రాబోతూ ఉన్నాం. ఈ యొక్క కృషి కానీ మ్యారిటైమ్ బోర్డుని ఇంత డెవలప్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఏదైతే సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా మ్యారిటైమ్కి అనేక నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా అందరి యొక్క సమిష్టి కృషితోటి ఈ యొక్క బాధ్యతల్ని 2 సంవత్సరాల్లో మంచిగా ఈ బోర్డుని ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.